అండి గోడ మీద బల్లులతో గ్యాస్ కాడ మన గ్యాస్ పొయ్యి కాడ గోడల మీద మన బోగులు పెట్టే కాడ బల్లులతో బాధపడుతున్నారా? అయితే ఇంకెందుకు కాలుష్యం ఉందో ఇట్లాంటి తెచ్చుకోండి. ఇది అంటే ఇది పెద్దది, రెండుగా కోసాను నేను. రెండుగా కోసి మొన్న ఒకటి పెట్టిన చూడు, రబ్బర్, దీంట్లో రబ్బర్ ఉంటుంది చూడు, పడిపోయింది బల్లి. కానీ వీడియో తీయలేంతవరకు నేను ఇప్పుడు ఏదో చిన్న ఆలోచన వచ్చింది, తీయాలనుకున్నాను. ఇక్కడ పెడతా, రోజు ఒక అర్థం పెడతా, ఎక్కువ పెట్టను. ఈ సందు ఈ బోగులు పెడతా ఉంటాయి, ఇక్కడ బొక్క ఉంటాయి అనమాట, వచ్చా ఉంటాయి. అందుకని ఆ బోకల మీద వచ్చపోయినట్టు గలీజ్ చేస్తాయని ఈ పని చేస్తున్నా. అవి కొడితే మనము కొట్టలేం కదా, వెళ్తూ ఉంటాయి కదా, అందుకని ఇవి పెడతాను అనమాట. ఈ రబ్బర్లు, ఇవి ప్లాస్టిక్ బంక కనిపించుంటారు, అంగళ్ళల్లో దొరుకుతాయి, తెచ్చుకొని పెట్టండి. గోడ పక్క పెడితే చాలు, దాని మీద ఈగలు వాళ్తాయా, ఆ ఈగల కోసం ఈ బల్లులు వచ్చాయి, పడిపోతాయి. ఈ మాది ప్రతిరోజు పడతానే ఉన్నాయి. దొంగ ఒక ఆపు ఉంది, మళ్ళీ అది దాన్ని పెడతా. ఎందుకంటే మనం ఈ ఒక్కొక్కటి పెద్దదే ఒకసారి ఉతావనే పెడితే అవి ఆడ తిరుగుతూ ఉంటాయి, పడవు కదా. అందుకనేసి నేను ఒక్కొక్క అట్ట వచ్చి రెండు తుంటలుగా కోసేసి పెడతా అనమాట. మొన్న ఒకటి పడింది, నిన్న ఒకటి పడింది, ఈరోజు మళ్ళీ ఒకటి పడింది. అంతే, దాన్ని పడితే ఖర్చుకుంటే మళ్ళీ పోలేదు, అది అవుటే. అంతే, రోజు అమరు పారేస్తా బయట. అదేండి, బళ్ళు చంపేయాలంటే అదే, మనం కొట్టాలంటే కొట్టలేము, ఆ విధంగా చంపాల. చూపించానండి. ఏం తగులుకున్నా చచ్చిపోతాయి, ఎలకలు తగులుకున్నా చచ్చిపోతాయి, బల్లులు తగులుకున్నా చచ్చిపోతాయి. ఏం బతికే శాంతి ఉండదు. దాని మీద మన ఏం తగిలినా ఊడరాదు, మళ్ళీ చాలా కష్టం. ఊడరాదంటే ఊడదు, కానీ చాలా కష్టంగా తీయాలి. బంక అంత గట్టిగా కలుసుకుంటుంది బంక్ ఇది. ఇది దాని మీద కవర్ ఉంటుంది, అది తెచ్చే చూడు, కర్రోదలు మళ్ళీ పెట్టిన, మళ్ళీ కలుసుకుంటాయి అన్న. ఈ పక్క తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మొన్న ఒకరోజు ఈ డ్రాలో పెట్టిన, దీంట్లో కదా, ఈ డ్రాలో పెట్టిన 2 ఎలకలు తగులుకున్నాయి, చిన్నవి. ఇక్కడల్లా పెంట పెడతాను నేను, అందుకని డౌట్ వచ్చింది ఎలకలు ఉన్నాయని. మళ్ళీ ఇంకోటి మళ్ళీ పెంట పెడతానేమో, ఉంటున్నాయా చూద్దాం. ఈరోజు మళ్ళీ మార్చాను, మళ్ళీ 2 పడినాయి దీంట్లో, ఈరోజు మార్చా. అవి ఎక్కడైతే తిరుగుతున్నాయి ఎక్కడ పెట్టాలి, అక్కడ తిరుగుతున్నాయి ఆల్రెడీగా. నేను పెంట పెట్టినా ఇక్కడ, మొన్న 2 పడినాయి. చూద్దాం, మళ్ళీ పెట్టినా, ఉంటే పడిపోతుంది, డౌటే లేదు. ఇంకా తొందరగా పడాలంటే మనం ఏం చేయాలంటే, చెప్తా, కొద్దిగా అన్నం పెడితే ఇంకా తొందరగా పడుతుంది. ఈ కళ్ళలో మహిమున్నది, ఇది గింతనే.
ఇంకా ఎలకలు ఇంకా తొందరగా ఫాస్ట్గా పడిపోవాలంటే కాస్త అన్నం వేసినాం అనుకో, వీలైనంత తొందరగా కలుసుకుంటాం. ఓకే, ఓకేనండి. అది ఎలకల పరిస్థితి, రబ్బర్కు తగులుకుండే పరిస్థితి అది. ఓకేనండి, బాయ్. అవాది చంపేస్తాను ఎలకల బల్లులా. నేను ప్రస్తుతానికి మా వంటరంలో సబాయిగా ఉంటాను నేను ముందు. ఇప్పుడు నేను ఈ లబ్బర్లు లబ్బర్ ఈ బంక ఉంటుంది దానికి సబాయిగా దాన్ని పెట్టిన అంటే అన్నీ కానీ లేవు చూడు. ఈ మధ్యనే 3 పడినాయి అదే స్థలంలో. అదే అండి. ఓకే, బాయ్.